ఫర్నిష్డ్ హౌస్. ఇల్లు బాగుంది విక్రమ్, సింపుల్గా నీట్గా ఉంది. మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నందినిని పట్టించుకోకండి. నందినిని అస్సలు కేర్ చేయకండి. ఇది మీ ఇల్లే అనుకోండి. మీకు నచ్చినట్టు మీరుండండి. మాకేం కావాలో మీరు చేయడం కాదు, మీకు ఏం కావాలో మీరెలా ఉంటే కంఫర్ట్గా ఉంటారో అది చూడండి. విక్రమ్, ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చాం, అది నీ గొప్ప మనసు. నిన్ను మేము ఇబ్బంది పెట్టాం. నువ్వు కూడా నందినిని ఈ విషయంలో పెద్దగా ఏమీ అనొద్దు. తనేంటో నీకే తెలుసు కదా. నందినికి శివగామి చాలాసార్లు బుద్ధి చెప్పింది. ఆ కోపంతో తను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నందిని నా చెల్లెలే కదా, నాకు తెలుసు నందినిని ఎలా హ్యాండిల్ చేయాలో. అర్జున్, నువ్వు నందినిని ఏమీ అనడానికి లేదు. చెల్లెలే కదా అని తన మీద కోపం చూపించొద్దు. మేడం, తన సంగతి వదిలేయండి. మీరు మీకు కంఫర్ట్గా ఎలా ఉంటుందో చూడండి. మీకు మా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు విక్రమ్. అందుకే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకూడదని నేను ఎవరింటికి రావడానికి ఒప్పుకోలేదు. ఎవరింటికో వెళ్ళడం లేదు, మీ ఇంటికే మీరు వచ్చారు కదా మేడం. మీకేం కావాలో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. విక్రమ్, మేం నీకు భారం అవ్వకూడదు. మా ఖర్చులు ఏమున్నా ఆ డబ్బులు రెంటు మేమే ఇస్తాం. దీనికి మాత్రం నువ్వు కాదనకూడదు. మేడం, మీరు ఈ మాట చెప్పి నన్ను అవమానిస్తున్నారు. మా ఇంటికి వచ్చారు, ప్లీజ్ దయచేసి అలా అనకండి. లక్ష్మమ్మ అత్తయ్యని కూడా ఇక్కడికే వచ్చి ఉండమన్నాను, కానీ తను ఒప్పుకోలేదు. అవును, తనిప్పుడు ఎక్కడుంది? తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంది. తనకు కూడా నిదానంగా సర్ది చెప్పి ఇంటికి తీసుకొస్తాను. సరే, ఆ పని చేయి విక్రమ్. మేడం, ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మేడం, అదే మీ గది, అందులో మీరుండొచ్చు. మీరిల్లంతా పూర్తిగా ఉపయోగించుకోవచ్చు మేడం. మీకేం ఫుడ్ కావాలో నాకు చెప్తే నేను చేయిస్తాను మేడం. ఆ శ్రమేమీ అవసరం లేదు విక్రమ్, నేనే వంట చేస్తానులే. లేదు మేడం, నందిని చేస్తుంది. అది తిని మేం బతికుంటామంటావా? అర్జున్, దానికి వేడి నీళ్లు పెట్టడమే సరిగ్గా రాదు, మళ్ళీ వంట ఒకట. ఇప్పుడేమీ వద్దులే. అబ్బబ్బబ్బబ్బా, బాత్రూమ్ మరీ చిన్నగా ఉంది. బాత్రూమ్లు చిన్నగానే ఉంటాయి, అదేమైనా బెడ్రూమా ఏంటి అంత పెద్దగా ఉండడానికి? ఇక నుంచి నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిందే. నేను బాగానే అడ్జస్ట్ అవుతాను. ముందు అడ్జస్ట్ అవ్వడం నువ్వు నేర్చుకో అమ్మా. విక్రమ్ అంకుల్, ఇంట్లో స్నాక్స్ ఏం లేవా? ఆకలిగా ఉంది. భవానీ, అలా అడగకూడదు. నేను తెప్పిస్తాను కదా. భవానీ, నీకేం కావాలో చెప్పు, నేనిస్తాను. ఇక నుంచి నువ్వేం తినాలన్నా, నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? విక్రమ్, అంత శ్రమేమీ అవసరం లేదు. తనకేం కావాలో నేను చూసుకుంటానులే. తను అడ్జస్ట్ అవుతుంది. నేను బాగానే అడ్జస్ట్ అవుతానులే అమ్మా. ముందు నువ్వు అడ్జస్ట్ అవ్వడం మొదలుపెట్టు. భవానీ, పదే పదే అలా అనుకో. అమ్మ ఎలాగైనా అడ్జస్ట్ అవుతుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేడం. నా ఇంటికొచ్చి నన్నే డామినేట్ చేయాలని చూస్తున్నారా? మీరు ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. ఏదో ఒకటి చేయాలి. ఏంటి నందిని, ఏమన్నా అర్జెంటా? ఎన్నిసార్లు కట్ చేసినా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు. ఫోన్ ఎత్తట్లేదంటే బిజీగా ఉన్నానని కదా అర్థం. అంతేనా? లేక నా ఫోన్ కూడా ఎత్తకూడదు అని నిర్ణయం తీసుకున్నావా? అలా ఎందుకు చేస్తాను? ఎలాగో ఇంట్లో నుంచి పంపించేశావు, ఇంకేం చేస్తావు? పూర్తిగా నీ చెల్లెల్ని వదిలించుకుందామని అనుకున్నావేమో అనుకున్నాను. నువ్వు తప్పులో కాలేసావు నందిని. నీకింకా ఆది గురించి తెలియలేదు. నేను సైలెంట్గా వ్యూహరచన చేస్తాను, అయినా కూడా వైలెంట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. అన్నా,
నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. వదినకి నా మీదేమన్నా కోపం తగ్గిందా? అసలు నీ ప్రస్తావన ఇంట్లో వస్తే కదా కోపం తగ్గిందో పెరిగిందో తెలియడానికి. అంటే అందరూ నన్ను పూర్తిగా మర్చిపోయారన్నమాట. అందరూ నన్ను వదిలించుకోవాలి అనుకున్నారా? ఈ మధ్య అమ్మ కూడా నాకు కాల్ చేయడం లేదు. అవునా? ఆ విషయం నాకు తెలీదు. నీ సోది చెప్పుకోవడానికి ఫోన్ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాను. సరే, నీకు ఇష్టం లేకపోతే మాట్లాడనులే. ఇదిగో ఈ సెంటిమెంట్ డైలాగులు ఎందుకులే కానీ విషయం ఏంటో చెప్తే సంతోషిస్తాను. సరే అయితే ఇప్పుడు శివగామి ఎక్కడుంది? ఎక్కడుంది? రోడ్డును పడిన విషయం తెలిసిందే కదా. ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు కదా, అది ఏ గుడి మెట్ల మీద ఉండుంటుంది. ఆ దిక్కు లేని వాళ్ళకి దిక్కు చూపించాడు నా మొగుడు. అంటే శివగామి వాళ్ళని తీసుకొని మా ఇంటికే వచ్చాడు మీ బావ. అవునా? ఇప్పుడు శివగామి నా ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. ఆఖరికి నీ పంచన చేరిందన్నమాట. నాకు తనిక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా పంపించేస్తాను. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. అంత కంగారు పడకు. వాళ్ళని అక్కడే ఉండని. అక్కడ ఉంటేనే కదా ఆ శివగామిని నువ్వొక ఆట ఆడించొచ్చు. నీ పాత పగలన్నీ గుర్తు తెచ్చుకో. శివగామిని ఎలా టార్చర్ పెట్టగలవో అది ఆలోచించు. అవునన్నా, అది నిజమే కదా. శివగామి మీద పగ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. ఆ శివగామిని వీలైనంత టార్చర్ పెడతాను. ఏమన్నా అవసరం ఉన్నా, సమాచారం ఉన్నా నాకు ఇమీడియట్గా ఫోన్ చేయి. సరే అన్నా. శివగామి ముందుంది ముసళ్ళ పండగ. పని పట్టాలేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. వీళ్ళందరికీ నేను సేవలు చేస్తూ కూర్చోవాలా? ఇదెక్కడి దరిద్రమో. ఇదంతా నా కర్మ. నా తలరాతిలా రాసుంది. మా అన్నేమో ఆ శిశిరని పెళ్లి చేసుకున్నాడు. అది నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది. ఈ శివగామి ఇక్కడ నా ఇంట్లోకొచ్చి తిష్ట వేసుకుని కూర్చుని నా చేత పనులు చేయించుకుంటుంది. ఛే! బా! నందిని బంగారం, మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొస్తాను. 1-2 కూరగాయలు ఏం సరిపోతాయి? కనీసం 4 కూరలు ఉండాలి. వీటితో పాటు ఒక రోటీ పచ్చడి చేయి, బెండకాయ ఫ్రై చేయి, పచ్చి పులుసు పెట్టు, ఇంకా మజ్జిగ చారు చేయి, పరమాన్నం కూడా చేయి. అలాగే కొంచెం విషం కూడా రెడీ చేసి పెట్టనా? అది నువ్వు కలుపుకుని తిందుగానిలే. ఇవన్నీ చేసి పెట్టే ఓపిక నాకు లేదు. ఇన్ని చేసి పెట్టడానికి నేనేమైనా ఇంటి పని మనిషినా? గట్టిగా అరవకు, మేడం వాళ్ళకి వినిపిస్తుంది. అరే, వాళ్ళు మన ఇంటి గెస్ట్లు. ఇంట్లో స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కూడా నాకు అధికారం లేదా? ఆ, సరే, నేను మార్కెట్కి వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఇన్ని చేసే ఓపిక లేదు. వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి ఏమన్నా కూరలు తీసుకునిరా. ఇంట్లో పెరుగుందా? తెలీదు, నేను చూడలేదు. సరే, నేను చూసుకుంటానులే. ఆ వంట కొంచెం మంచిగా చేయి, సరేనా? వస్తా. మంచిగా చేయాలంట, మంచిగా. అత్తా